హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము చికెన్ లివర్ ఫ్రైని చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. దానికోసం నేను ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు లివర్ని తీసేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా శుభ్రంగా నీటితో కడిగి వీటిని ఒక చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అందరం కూడా దీన్ని చాలా నీట్గా కడుక్కోవాలండి. చాలామందికి కూడా ఈ లివర్ ఫ్రై అంటే ఇష్టం ఉంటుంది కదా. దాన్ని ఈ విధంగా మనం చిన్న సైజులో కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అండ్ చాలా ఫాస్ట్గా కూడా ఇది ఫ్రై అయిపోతుంది అన్నమాట. సో దానికోసం నేను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ని పెట్టుకున్నాను. దానిపైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేసుకొని ఆయిల్లోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసి అండ్ అలాగే 2 పచ్చిమిరపకాయలు అండ్ కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని దీన్ని కొద్దిసేపు వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు దీంట్లో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పుని కలుపుకొని ఫ్రై చేసుకుంటే ఈ ఉల్లిగడ్డలు అనేటివి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఉల్లిగడ్డలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ లివర్ ఫ్రై కదండి, దీంట్లో కొద్దిగా మనకు వాసన రాకుండా ఉండాలి అంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము కడిగి పక్కన పెట్టుకున్న ఈ లివర్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని ఈ ఉల్లిగడ్డ మొత్తం కలిపే ఈ విధంగా కలుపుకుంటూ మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీని కలర్ అనేది చేంజ్ అయిపోవాలి అండ్ ముక్క అనేది కొద్దిగా గట్టిగా అవుతుంది అనమాట. కలర్ అనేది చేంజ్ అవుతుంది. గట్టిగా అంటే మరీ గట్టిగా కాదండి, కొద్దిగా హార్డ్ అవుతుంది. దీని కలర్ అంతా ఈ విధంగా చేంజ్ అయిపోవాలన్నమాట. ఈ చేంజ్ అయిపోయేంత వరకు చికెన్ లివర్ అనేది ఈ విధంగా కలర్ మారిన తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు కారము, ఒక చిన్న స్పూన్ ధనియాల పౌడరు అండ్ అలాగే గరం మసాలా అండ్ రుచికి తగినంత ఉప్పు వేసుకొని దీన్ని కలర్ మారేంత వరకు కొద్దిసేపు ఇలాగనే ఫ్రై చేస్తూ ఉండాలి. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా, చాలా త్వరగా అండ్ ఎంతో రుచికరంగా, చాలా తక్కువ మసాలాలతోని ఎంతో రుచికరంగా ఇది చికెన్ లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. అండ్ లాస్ట్లో ఇది కొత్తిమీర కలుపుకొని దీన్ని కొద్దిసేపు అలా ఫ్రై చేసేసి దించేయడమేనండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ లివర్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు కూడా వీడియో మొత్తము చూడడము లేదు, సపోర్ట్ చేయడము లేదు. మా వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. చూడండి, ఇలాగా ఫ్రై అయిన ఈ లివర్ని ఇలాగా ఒక ప్లేట్లో తీసేసుకోవడమే. దీన్ని మనం కావాలంటే ఇలాగే డైరెక్ట్గా కూడా తినేయచ్చు, చపాతీలతో పాటు కూడా తినొచ్చు, లేదు అంటే రైస్తో కూడా కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. దీన్ని కావాలంటే పప్పు చార్లతో పాటు సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసే వాళ్ళందరూ వీడియో మొత్తం చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్.